హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఈ వీడియోలో సింపుల్ లీనియర్ ఈక్వేషన్స్ అనే టాపిక్ గురించి నేర్చుకుందాము. ఈ టాపిక్ గురించి మీకు తెలియాలి అంటే ముందు వేరియబుల్ అంటే ఏంటి, ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, ఈక్వేషన్ అంటే ఏంటి అన్న విషయాలు అనేవి మీకు తెలియాలి. అంటే అంతకన్నా ముందు బిఫోర్ చాప్టర్ అయిన ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ కూడా కొంచెం మీరు తెలుసుకుని ఉంటే ఈ చాప్టర్ అనేది ఈజీ అవుతుంది. కానీ మిగిలిన చాప్టర్స్తో పోలిస్తే ఈ చాప్టర్ అనేది చాలా ఈజీ అనే చెప్పుకోవచ్చు. అయితే ముందు టాపిక్లో వెళ్తే కనుక సింపుల్ లీనియర్ ఈక్వేషన్స్ అనేది తెలుసుకోవాలంటే ముందు వేరియబుల్ అంటే తెలుసుకోవాలి. బిఫోర్ వీడియోలో మనం తెలుసుకున్నట్టు వేరియబుల్ అంటే ఏంటి అంటే ఏవైతే ఆల్ఫాబెటికల్ లెటర్స్తో మనం యూజ్ చేస్తామో దాన్నే వేరియబుల్స్ అంటాం. అంటే ఎక్స్ప్రెషన్లో వేరియబుల్స్ ఆర్ యూజువల్లీ డిటెక్టెడ్ బై లెటర్స్ ఆఫ్ ద ఆల్ఫాబెట్ సచ్ యాజ్ ఏబిసిడి, ఏబిసి, సో ఆన్ XYZ ఏదన్నా తీసుకోవచ్చు. ఓకేనా. తర్వాత ఎక్స్ప్రెషన్ అంటే ఏంటో తెలియాలి ముందు. ఎక్స్ప్రెషన్ అంటే ఏంటంటే ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఫార్మ్డ్ బై పర్ఫార్మింగ్ ద ఆపరేషన్స్ లైక్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ లైక్ ఏంటవి ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై ఆన్ ద వేరియబుల్స్ వాల్యూ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ ఇలాంటివన్నీ చూపిస్తాయి అనమాట. అంటే ఎక్స్ప్రెషన్ని మనం డినోట్ చేయాలంటే మ్యాథమెటికల్ ఆపరేషన్ యూజ్ చేసుకుంటూ చేస్తాం. మ్యాథమెటికల్ ఆపరేషన్ ఏంటంటే ప్లస్ మైనస్ ఇంటూ అలాగే డివిజన్ ఇలాంటివన్నిటిని యూజ్ చేసుకుంటూ చేస్తాం. ఎక్స్ప్రెషన్లో ముందుగా మనకు తెలియాల్సింది ఏంటి అంటే ఏదైనా value of an expression depends on the value of the variable using which is the expression is formed. ఎక్స్ప్రెషన్ ఫామ్ అవ్వాలి అంటే ముందుగా మనకి వేరియబుల్స్ అలాగే కాన్స్టెంట్స్ని యూజ్ చేసుకుంటూ మ్యాథమెటికల్ ఆపరేషన్ యూజ్ చేసుకుంటూ ఒక ఫామ్ అవుద్ది. దాన్ని ఎక్స్ప్రెషన్ అంటారు. దాని నుంచి ఈక్వేషన్ వస్తుంది. ఈక్వేషన్ అంటే ఏంటంటే మనకి LHS RHS రెండు ఉంటాయి. an equation is a condition of equality between two mathematical expressions యూజ్ చేసుకుంటూ చేయడం. ఎక్స్ప్రెషన్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా. ఏంటి ఎగ్జాంపుల్ దీన్ని తీసుకుంటే కనుక 2x - 3 అలాగే 5y - 2 లేదా 5y + 2 ఇలాగా రాయొచ్చు. ఈక్వేషన్ అంటే ఏంటంటే మనకి ఈక్వాలిటీ బిట్వీన్ టూ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. ఇట్ ఈజ్ ఏ కండిషన్ ఆన్ ద వేరియబుల్. తీసుకుంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ రెండు ఈక్వల్గా అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2x - 3 తీసుకున్నా. 2x - 3 = 5. ఇదొక ఈక్వేషన్ అని చెప్పొచ్చు. ఎందుకు అంటే ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు అవుతుంది. ఈ ఈక్వేషన్ అనేది దీన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటారు, దీన్ని రైట్ హ్యాండ్ సైడ్ అంటారు. అయితే ఈ రెండు ఈక్వల్గా అవ్వాలి అని ఇది ఈక్వేషన్ యొక్క కండిషన్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నదాన్ని LHS అంటారు. ది పార్ట్ ఆఫ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వాలిటీ సైన్ ఈజ్ కాల్డ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్. రైట్ హ్యాండ్ సైడ్ ఏమంటారు? ద పార్ట్ ఆఫ్ ద ఈక్వేషన్ టు ద రైట్ ఆఫ్ ద ఈక్వాలిటీ సైన్ ఈజ్ రైట్ హ్యాండ్ సైడ్. ఈక్వేషన్ తీసుకుంటే కనుక ఇంకొక ఎగ్జాంపుల్ y + 5 = 13 ఇలా తీసుకుంటే ఈక్వేషన్ అంటే మనకి చాలా రకాలుగా ఉంటాయి. ఇందులో కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈక్వేషన్స్ ఉంటాయి. ముందు మీకు తెలియాల్సినవి ఏంటంటే ఈక్వేషన్స్లో లీనియర్ ఈక్వేషన్, అలాగే రాడికల్ ఈక్వేషన్,